ఆదికాండం 26వ అధ్యాయం. వాగ్దానంలోకి వెళ్దాం. మనం ఆరాధించే దేవుడు నిన్న నేడు నిరంతరము యుగ యుగములకు ఏమైనాడు? ఒక్కటే రీతిగా ఉన్నాడు. అబ్రహాముకి ఇచ్చిన వాగ్దానం మనకు ఇచ్చాడు ఆయన. ఇస్సాకుకి ఇచ్చిన వాగ్దానం మనకు ఇచ్చాడు. యాకోబుకి ఇచ్చిన వాగ్దానం మనకు ఇచ్చాడు. ఎందుకంటే అబ్రహాము లేడు కానీ, ఇస్సాకు లేడు కానీ, యాకోబు లేడు కానీ, వారి దేవుడైన యేసుక్రీస్తు ప్రభువారు ఇప్పుడు మన మధ్యలో ఎలా ఉన్నాడు? సజీవుడుగా ఉన్నాడు. హల్లెలూయా. ఆయనలో మార్పు లేదు. ఇస్సాకు చాలా కఠినమైన పరిస్థితులు గుండా వెళ్తున్నప్పుడు ఇస్సాకును బలపరుస్తూ దేవుడు ఆ రాత్రి ప్రత్యక్షమై, చూడండి ఆదికాండం 26వ అధ్యాయం 23-24 వచ్చిన నేను చదువుతున్నాను. అక్కడ నుండి అతడు బెయేర్షెబాకు వెళ్ళెను. బెయేర్షెబాకు వెళ్ళాడు ఇస్సాకు. ఆ రాత్రి యెహోవా అతనికి ప్రత్యక్షమై, నేను నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడను, నేను నీకు తోడయున్నాను గనుక భయపడకుము. నా దాసుడైన అబ్రహామును బట్టి నిన్ను ఆశీర్వదించి నీ సంతానమును ఏం చేస్తాను? గొప్ప దేవుడు విస్తరింపజేస్తాడు. ఇస్సాకుతో మాట్లాడాడు. ఇస్సాకుకు గురించి దేవుడు ఈ మాట మాట్లాడేటప్పుడు ఇస్సాకు పరిస్థితులు చూద్దాం. నేను ఈరోజు ఇస్సాకు గురించి చెప్పను, ఆ వాగ్దానమే చెప్తాను. ఆ వాగ్దానం ఈరోజు మీ జీవితాల్లో, మనందరి జీవితాల్లో కార్యాలు చేసేటట్టుగా చెప్తాను. ఇస్సాకు ఎక్కడ బావి తవ్వించినా, చూడండి 14 వచ్చిన ఆదికాండం 26:14, అతనికి గొర్రెల ఆస్తియు గొడ్ల ఆస్తియు దాసులు గొప్ప సమూహమును కలిగినందున ఫిలిస్తీయులు అతని ఏం చేశారు? అసూయపడ్డారు. ఇస్సాకు మీద ఫిలిస్తీయులు అసూయపడ్డట్టుగా ఈరోజు నిన్ను నీ కుటుంబాన్ని బట్టి అసూయపడుతున్నారు చాలామంది. అసూయ, ఇస్సాకు అసూయ ఎదుర్కొంటున్నాడు. ఆ అసూయ ద్వారా ఇస్సాకు ఎక్కడికి వెళ్ళి బావులు త్రవ్వినా ఏం చేశారు? 15 వచనం చూడండి. అతని తండ్రి అయిన అబ్రహాము దినములలో అతని తండ్రి దాసులు తవ్విన బావులన్నిటినీ ఫిలిస్తీయులు ఏం చేశారు? ఎందుకు ఇంత ప్రయాస? మట్టి పోసి ఏం చేశారంట? వరే 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 వరే. అసూయ, మనిషి ఎదుగుతుంటే ఓర్చుకోలేని అసూయ. అబ్రహాము తవ్వించిన బావులన్నీ అసూయను బట్టి, అంటే ఇస్సాకు అనేవాడు ఎక్కడ ఎదగకూడదు, ఇస్సాకు అనేవాడు పైకి రాకూడదు, వీడు అంతరించిపోవాలి, వీడి పేరు మాసిపోవాలి. నేను బాగానే ఉన్నా, మొన్న ఎవరో చెప్పుకుంటున్నారంట పాస్టర్ గారికి ఈ కాలు ఇక్కడి నుంచి ఇక్కడ దాకా అసలు పని చేయట్లేదంట. నా కాలు. రకరకాలుగా చెప్పుకుంటున్నారు పాపం. వాళ్ళకేం తెలుసు? ఈ కాలు ఇక్కడి నుంచి పని చేయక లేవలేకపోతున్నాడు, మంచం మీదే ఉన్నాడంట పాస్టర్ గారు చెప్పుకుంటున్నారు పాపం. అసూయ, వాడి పేరు మాసిపోవాలి, వాడు పడక విడిచి తిరగకూడదు, వాడి పరిస్థితి క్షీణించిపోవాలి. చూడండి, మన్ను పోసి పూడ్చారంట. చూడండి, వాళ్ళ ఆ పని ఏదో వాళ్ళ ఇళ్లలో చేసుకోకూడదు, కమ్మగా గోడ కట్టుకోకూడదు, ఆ మట్టి అంతా తెచ్చుకొని. అసూయ, ఎక్కడికి వెళ్ళినా బావులు తవ్విస్తుంటే పూడ్చి చేయటం, ఇలా చాలా కష్టాలు గుండా ఇస్సాకు వెళ్ళాడండి. అసలు ఈ అధ్యాయం నేను చదివేటప్పుడు దేవుని మహాకృపలన 167సారి నేను బైబిల్ చదువుతున్నా. అసలు ఎప్పుడు తరగని నిధి ఇది. బైబిల్ చదివేటప్పుడు చదివే కొద్దీ ఎంత నిధో. ఈ అధ్యాయం చదువుతుంటే ఇన్ని పోరాటాలు ఉంటాయి విశ్వాస జీవితంలో. శత్రువులు ఉంటారు, అసూయ పడే వాళ్ళు ఉంటారు. అలాంటి పరిస్థితుల్లో ఇస్సాకు దేవుని సన్నిధిలో ఉంటే ఆ రాత్రి దేవుడు ప్రత్యక్షమై,
నేను నీకు తోడై ఉన్నాను కనుక ఏం చేయొద్దు, భయపడదు. డు నాట్ ఫియర్, డు నాట్ బి అఫ్రైడ్, ఐ యామ్ విత్ యూ. ఐజాక్, నేను నీకు తోడై ఉన్నాను గనుక భయపడద్దు, భయపడద్దు, భయపడద్దు. ఐజాక్, ఇస్సాకు, నేను నీకు తోడై ఉన్నాను గనుక భయపడకుమో. ఎంత బలమైన వాగ్దానం అండి, ఎంత బలమైన వాగ్దానం. నేను నీకు తోడై ఉన్నాను కనుక భయపడకము. దేవుడు అద్భుతమైన వాగ్దానం ద్వారా ఈ నెల మనల్ని దర్శిస్తబోతున్నాడు. ఈ వాగ్దానానికి కరెక్ట్గా మనం ఆదికాండం, యెషయా గ్రంథం 41వ అధ్యాయం, యెషయా గ్రంథం 41వ అధ్యాయం, నన్ను దేవుడు బలపరిచిన మాటలు. మనం ఈరోజు భయం నుంచి అందరం బయటికి రావాలి. యెషయా గ్రంథం 41వ అధ్యాయం, యెషయా గ్రంథం 41వ అధ్యాయము 9-10 వచనాలు. భూదిగంతముల నుండి నేను పట్టుకొని దాని కొనల నుండి పిలుచుకొనిన వాడా, నీవు నా దాసుడు అనియు నేను నిన్ను ఉపేక్షింపక ఏర్పరచుకుంటుననియు నేను నీతో చెప్పి ఉన్నాను, నీకు తోడై ఉన్నాను. భయపడకమో, నేను నీ దేవుడనై ఉన్నాను. దిగులు పడకమో, నేను నిన్ను బలపరుతును. నీకు సహాయము చేయువాడని నేనే, నీతి అను నా దక్షిణ హస్తముతో నిన్ను ఆదుకుంటా. ఇస్సాకే పరిస్థితుల్లో ఉన్నాడో, ఇశ్రాయేలీలు ఆ దినాల్లో చెరలో ఉన్నారు, భయంకరమైన పరిస్థితుల్లో ఉన్నారు. అప్పుడు దేవుడు వాళ్ళతో చెప్పిన మాటలే ఈ రాత్రి ఈ వాగ్దాన సందేశంలో మనం వినబోతున్నాం. నేను నీతో చెప్పి ఉన్నాను, నీకు తోడై ఉన్నాను, భయపడకమో, నేను నీ దేవుడనై ఉన్నాను. భయపడద్దు, భయపడద్దు. భయానికి 5 విషయాలు ముందు చెప్తాను. భయం గురించి 5 విషయాలు చెప్తాను త్వరగా. ఈ వాగ్దాన సందేశకులో దేవుడు ఎందుకు భయపడద్దన్నాడో 5 మాటలు, అద్భుతమైన మాటలు చెప్పి నేను ఈ సందేశాన్ని ముగింపులోకి తీసుకొస్తాను. చక్కగా విందాం. మొదటిది భయం గురించి విందాం. భయపడద్దు అన్నాడు దేవుడు. చాలామంది జీవితాల్లో భయాలు ఉన్నాయి. ఫ్యామిలీ ట్రబుల్స్, కుటుంబ భయాలు, ఫైనాన్షియల్ ట్రబుల్స్, ఫైనాన్షియల్ ఫియర్స్, ఆర్థికపరమైన భయాలు, హెల్త్ ఫియర్స్, ఎన్నో భయాలు. ఈ నెల పిల్లల్ని స్కూల్లో చేర్పించాలి, కాలేజీలో చేర్పించాలి, ఫీజులు కట్టాలి, పుస్తకాలు కొనాలి. ఎక్కడి నుంచి వస్తాయి, ఎలా వస్తాయి? బిజినెస్ ఫియర్స్, ఎన్నో భయాలు మనిషిలో ఉన్నాయి. కాబట్టి భయము గురించి ఒక 5 విషయాలు చెప్తా. 1, కాజెస్ ఆఫ్ ఫియర్, భయానికి కారణాలు. కాజెస్ ఆఫ్ ఫియర్, మొదటి మాట రాసుకోండి. కాజెస్ ఆఫ్ ఫియర్ చక్కగా రాసుకోండి, బాగా వినండి. భయానికి కారణం చెప్పండి. భయానికి ఏమైనా కారణం ఉందా? ఏ కారణాన్ని బట్టి అయినా మనిషి ఈ రోజులు ఏం చేస్తున్నాడు? భయపడతానే. ఏ కారణం లేదు. కొంతమందికి చీకటి అయితే భయం, కొంతమందికి బండి మీద పోవాలంటే భయం, కొంతమందికి ఇంటికి తాళం వేయకపోతే ఎక్కలేని భయం, దొంగల భయం, అనారోగ్య భయం. అబ్బో, కట్టుకున్నాడు వీడు శాంతంగా కాపురం చేస్తాడా? 3 ముళ్ళు వేసాడు, వీడు శాంతంగా కాపురం చేస్తాడా? మధ్యలోనే ముంచిపోతాడా? భర్తకు భార్య మీద భయం, భార్యకు భర్త మీద భయం. ఈ పిల్లల భవిష్యత్తు ఏమైద్దో, పిల్లల గురించిన భయం. చెప్పండి, ఈ రోజుల్లో భయానికి ఈ కారణం అని ఉందే అసలు? ఇక్కడ చిన్నగా నొప్పి స్టార్ట్ అయింది, అదేదో నువ్వు అలిసిపోయో లేకపోతే వాకింగ్ చేయకో. కొంతమంది అసలు వాకింగే మానేశారు. పొద్దుగూకులు పడుకుంటుంటే ఆడ పట్టకుండా ఎట్టుంటుంది, గ్యాస్ట్రిక్ ట్రబుల్ రాకుండా ఎట్టుంటుంది. ఈడ నొప్పి స్టార్ట్ కాగానే అమ్మో ఈ రాత్రేనేమో, నేను ఇదేనేమో ఆఖరి రాత్రి కాదు, లేసట నడువు, చేతులెత్తు, కాళ్ళెత్తు, ఒళ్ళు జాడించు, పోతాయి కదా. ఏదో ఒక భయానికి
కారణం అనేది ఏదైనా ఉందా? ఆనంద్ గారు ఉందా? లేదు. ఎన్నో భయాలు. ఒకరికి ఎప్పుడు ఇంటి గురించి భయం. ఏమో మురుక్కాలలు గడితే ఆడదాకా నా స్థలం పోదంట. ఎప్పుడు ఇంటి గురించి భయం. ఏమో వాళ్ళు వచ్చి సగం ఆక్యుపై చేసుకుంటారంట. ఏమో వీళ్ళు వస్తారంట. ఇంటి పక్కన వాళ్ళని చూస్తే భయం. ఇంటి ఎదురోని చూస్తే భయం. వీడేంది అసలు నన్ను బండి కూడా పెట్టుకొని ఇట్లేదు, ఇల్లు మారకూడదు. భయానికి ఈ కారణం అనేది లేదు. పిల్లల వల్ల భయం, పిల్లలు పుట్టకపోతే భయం, పిల్లలు పుట్టి పెరిగితే వీడికి పెళ్లి చేస్తానో లేదో, శాంతంగా వీడిని సరిగ్గా దిద్దుతానో లేదు, ఏదో ఒక భయం. భయానికి ఏమి లేదు చెప్పండి, కారణం లేదు. కాజెస్ ఆఫ్ ఫియర్, మొదటి మాట. ఏ కారణం చేత అయినా ప్రతి మనిషి ఈరోజు ఏం చేస్తున్నాడు? భయపడదు. ఆర్కెస్ట్రా వాళ్ళని చూసాం అనుకో, ఏమో కొడత ఇది పగిలిపోద్దేమో, మళ్ళీ నేను ఇంత డబ్బులు నేను ఏడ తెచ్చుకోవాలి. వాళ్ళకుండే భయాలు వాళ్ళకి. వానకు దడిస్తే ఇది పోయిద్దేమో. ప్రతి మనిషికి చెప్పండి, ఏదో ఒక రకమైన ఏముంది ఈ రోజుల్లో? భయం ఉంది. చెప్పండి, అగ్రి విత్ మీ, నాతో ఏకీభవిస్తారు మీరు? ఏదో ఒక రకమైన భయం ఉందా లేదా? చెప్పండి, ఉందా లేదా? సంధ్యాక అసలు నీకు భయమే లేదా? సంజీవాన్ని చూస్తే భయం. ఇంటికి తీసుకెళ్తాడో లేదో, బండి మీద తీసుకెళ్తా, ఏదో ఒక భయం. సంధ్యాకనే కాదు, మనుషులు మనందరికీ ఏదో ఒక రకమైన ఏముంది ఈ రోజుల్లో? భయం ఉంది. హల్లెలూయా. మొదటి మాట. రెండో మాట రాసుకోండి, చేంజెస్ ఇన్ ద ఫియర్. భయము ఒక రకంగా ఆరంభమై మన జీవితంలో కొన్ని మలుపులు తిరిగిద్ది. ఒక రకమైన భయమే ఎక్కువ కాలం ఉండదు. చూడండి, యాకోబు దినాల్లో కరువు వచ్చింది. యాకోబు దినాల్లో ఏమొచ్చింది? బాగా వినాలి ఈ సందేశం, చాలా విలువైన సందేశం. యాకోబు దినాల్లో కరువు వచ్చింది. యాకోబు ఏమన్నాడంటే, ఐగుప్తులో ధాన్యం దొరుకుతుంది కాబట్టి మీరు పోయి ఏం తీసుకురండి? ధాన్యం తీసుకురండి అన్నాడు. పాపం పోయారు. ఆడెవరున్నారు ఐగుప్తులో? యోసేపు ఉన్నాడు. యోసేపు గుర్తుపట్టాడు, కానీ యోసేపుని ఎవరు గుర్తుపట్టలా? ఈ అన్నలు గుర్తుపట్టలా. వెంటనే యోసేపు ఏడ్చి ఏం చేశాడంటే వాళ్ళ ధాన్యంలో గిన్నె ఉడిపెట్టాడు. రే యోసేపు, మా ప్రధాని అన్నం తినే గిన్నె మీ సంచుల్లో ఉంది, మీరు రావటమే కాకుండా ఏం చేశారు? దొంగతనం కూడా చేశారని వాళ్ళ మీద ముద్ర రాగానే, చూడండి, కరువే ఒక భయం అయితే, కరువులో పోషించబట్టమే ఒక భయం అయితే, మరలా ఇప్పుడు ఐగుప్తులు ఏమయ్యారు? వాళ్ళు దొరికిపోయారు. అమ్మో, ఏం చేస్తాడో ఈయన ఏం చేస్తాడో, ఎందుకంటే యోసేపు అని తెలియదు వాళ్ళకి. ఏం చేస్తాడో ఈ పోలీస్ ఆఫీసర్ పట్టుకొని జైల్లో వేస్తాడేమో. వృద్ధాప్యంలో మా నాన్న పరిస్థితి ఏందో, మా భార్యల పరిస్థితి ఏందో, మా బిడ్డల పరిస్థితి. అంటే భయము ఒక రకంగా ఆరంభమయ్యి మన జీవితాల్లో ఏమైద్ది? కొన్ని మలుపులు తిరిగిద్ది, చేంజెస్ అవుతూ ఉంటుంది. పోయిన వారం ఉన్న భయం ఈరోజు మీకు ఉండకపోవచ్చు, కానీ వేరే భయంతో మీరు బాధించబడతా ఉన్నారు. వేరే మలుపులో తిరిగింది భయం. పోయిన వారం అప్పులోడు వస్తాడేమో భయం, కానీ అప్పు కట్టారు దేవుని కృపల్ల. కానీ ఇప్పటి నుంచి ఏమైంది? అనారోగ్య భయం. చేంజెస్ ఇన్ ద ఫియర్. భయము రకరకాలుగా ఏమైద్ది? మలుపులు తిరిగిద్ది, మార్పు తీసుకొని వస్తుంది. వాస్తవమా కదా? చెప్పండి, వాస్తవమా కదా? మూడోది, ఛాలెంజెస్ ఆఫ్ ఫియర్. భయము కొన్ని సవాళ్ళు తీసుకొని వస్తుంది. భయముతో కొన్ని సవాళ్ళు. ఎందుకో తెలుసా? భయం ఎట్లాంటిదంటే, మీరు బాగా వినండి. ఎప్పుడైనా రేగి గంపను చూసారా? రేగి గంపను చూసారు? రేగి ముళ్ళ కంపలా కదా. రేగి చెట్టును చూడాలి, అసలు ఏం తెలియనట్టు నోరు పెట్టబాకనట్ల. రేగి చెట్టును చూడ, మనం పొలాల్లోకి వెళ్తా ఉంటే ఆ రోడ్డు చుట్టూ ఏముంటాయి? ఈ ఆడోళ్ళు పోతా పొలానికి పోయి ఆడోళ్ళు ఏం చేస్తారు పాపం, ఆ బయట కొంగు అట్ట తగిలిద్ది, దానికి చీర బయట కొంగు ఏం చేస్తుంది? అట్ట తగిలిద్ది. దాన్ని అట్ట లాగేలోపు పక్కన ఏం చేస్తుంది? పక్కన తగిలిద్ది. ఇక ఆఖరికి అది అట్ట తగులుతూ ఉంటే కొన్నిసార్లు చినిగిపోయిద్ది కూడా. అప్పుడు ఏం చేస్తారు తెలుసా? అక్కడ వరకు వీళ్ళే
చించేసి వదిలిపెట్టేసి వస్తారు. భయములో కొన్ని సవాళ్ళు వస్తాయి. నువ్వు పారిపోవడం అన్నా జరగాలి, మునిగిపోవడం అన్నా జరగాలి. అక్కడి నుంచి నేను పారిపోతాను, లేకపోతే నేను ఆత్మహత్యను చేసుకుంటాను. అందుకే ఆ భయంలోనే కొంతమంది నిలబడలేక ఏం చేస్తున్నారు, ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఈ పరిస్థితులు ఎందుకు, నాకు పారిపోవాలి అనిపిస్తుంది. భయం ఛాలెంజెస్ ఆఫ్ ఫియర్. భయము కొన్ని సవాళ్ళు తెస్తుంది. ఆ సవాలులో ఎయిదర్ నువ్వు మునిగిపోవటం అన్నా జరగాలి, అక్కడి నుంచి పారిపోవటం అన్నా జరగాలి. ఎందుకంటే అది రేగి గంపలాగా నీ చుట్టూ ముట్టేస్తుంది. ఛాలెంజెస్ ఆఫ్ ఫియర్ 3 విన్నా. 1 కాజెస్ ఆఫ్ ఫియర్, భయానికి కారణం. ఏ కారణం చేతైనా మనిషికి ఏముంది, భయం ఉంది. భయానికి కారణం అనేది లేదు. 2వది చేంజెస్ ఇన్ ఫియర్. భయం ఒకదాంతో ఆరంభమయ్యి మార్పు చెందుతుంటుంది, మలుపులు తిరుగుతుంటుంది. 3వది ఛాలెంజెస్ ఆఫ్ ఫియర్. భయములో కొన్ని ఏం తీసుకొస్తుంది, భయం సవాళ్ళు తీసుకొస్తుంది. 4వ మాట రాసుకోండి, చాయిసెస్ ఆఫ్ ఫియర్. చాయిసెస్, భయాల్లో కొన్ని చాయిసెస్ ఉంటాయి కదా. ఈ భయం ఆ భయం అనేది లేదు. కొంతమందికి పరీక్షలు అంటే భయం, కొంతమందికి ఉద్యోగం అంటే. ఉద్యోగం రాకముందంతసేపేమో ఉద్యోగం వస్తుందో రాదో, ఉద్యోగం వచ్చిన కానీ వీడు ఏడ దొరికాడు రా బాబు, వీడిని ఎప్పుడైనా ముట్టికాయలు అనిపిస్తుంది నాకు. ఎవరు, వాళ్ళ బాస్ని, వాళ్ళ యజమానిని. వీడు ముఖం చూస్తేనే దరిద్రం పట్టినట్టుందే. చాయిసెస్ కదండి. చూడండి, ఒక సవాళ్ళు. పరీక్షలు అంటే భయం, కొంతమందికి ఉద్యోగం అంటే భయం, ఇల్లు కట్టుకోవటం అంటే భయం, అప్పు తీర్చడం అంటే భయం కదండి. అప్పు అయితే భలే చేస్తారు, ఈజీ. కానీ తీర్చేటప్పుడు ఎట్ట తీరుస్తానో, ఎట్ట వడ్డీలు కడతానో, ఏం చేస్తానో, భయం భయం భయం. బైబిల్లో దీనికి చాలా ఉదాహరణ ఉంది, బాగా చెప్తా చూడండి. గిద్యోను ఉన్నాడు. గిద్యోను శత్రువులకు భయపడి గానుగు చాటున ఏం చేస్తున్నాడు, గోధుమలు దొల్లగొట్టుకుంటున్నాడు. దేవుడు ప్రత్యక్షమై భయముతో ఉన్న గిద్యోనుతో ఏమన్నాడు తెలుసా, పరాక్రమ కలిగిన బలాఢ్యుడా అన్నాడు. ఎవరిని, నన్నా నా పక్కన వాళ్ళు అనుకున్నాడు గిద్యోను. ఎందుకంటే మనలాటోడే. నేను అసలు శత్రువులకు భయపడి ఎక్కడున్నాను, గానుగ చాటున. ఎక్కడున్నాను చెప్పండి, గాను చాటున గోధుమ దొల్లగొట్టు. ఎవరు ఈ టైంలో నన్ను పట్టుకొని నేను నీకు తోడై ఉన్నాను అన్నాడు దేవుడు. అదేందయ్యా, నేను మొదలుకి భయంతో ఉండి. సరే దేవుడు అన్నాడు, నువ్వు భయపడద్దు, నేను నీకున్నాను అన్నాడు. అది పోయిందిలే అనుకునేసరికి దేవుడు సూచనలు చూపించి బలపరిచేసరికి చూడండి, ఇంకో ఛాయిస్ ఏందో తెలుసా, దేవుని దూత ప్రత్యక్షమయ్యాడు గిద్యోనికి. దేవుని దూతను చూసేసరికి గిద్యోను, ఆ రోజుల్లో యెహోవా దూత కనబడితే భయం ఏంటో తెలుసా, చచ్చిపోతారు మనుషులు. వామ్మో, దేవుని దూత చూశాను, నేను చచ్చిపోతానంటే దేవుడు అన్నాడు, నువ్వు చావనే చావు. యూ షల్ నాట్ డై గిద్యోన్, నువ్వు చావనే చావు. చూడండి భయము ఎలా తీసుకెళ్ళిందో, ఎలా చాయిసెస్. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, అలాంటి పరిస్థితుల్లో భయం తీసుకెళ్తుంది. చాయిసెస్ ఆఫ్ ఫియర్. ఆఖరిది కాన్సిక్వెన్సెస్ ఆఫ్ ఫియర్. భయం వలన ఎన్ని అనర్థాలో. కొంతమందికి కొన్ని రాత్రులు నిద్ర పట్టదు, దానికి భయం. ఈ రాత్రులు నిద్ర పట్టలేదు కానీ ఈయన ఏం చేస్తాడు తెలుసా, కారు ఉంటుంది ఇంట్లో, కారు వేసుకొని బయటికి పోతాడు భయంతో డ్రైవింగ్ చేస్తే సరిగ్గా చేస్తాడా, దేనికో దాన్ని గుద్దుతాడు. ఎన్ని అనర్థాలు, 1 కాదు 2 కాదు. ది కాన్సిక్వెన్సెస్ ఆఫ్ ఫియర్ సో మెనీ టైప్స్. ఎన్నో అనర్థాలు తీసుకొస్తుంది భయం వల్ల చాలా అనర్థకాలే జరుగుతాయి కదండి. చాలామంది ఈ రోజుల్లో కుమిలిపోతున్నారు, కృంగిపోతున్నారు. ఈ భయమే కుటుంబాల్లో అనారోగ్యం, ఎన్ని సమస్యలో. 2005 సంవత్సరంలో నా ఫ్రెండ్ ఒక అమ్మాయి ఒక్కతే అమెరికా వెళ్ళింది.
2002లోనే ఉద్యోగం వచ్చింది అమ్మాయికి. పిలిచారు 2004 ఆఖరి సమయంలో. ఒక్కతే వెళ్తుంది, ఫ్లైట్ ఎక్కుతుంది. అడిగా నేను, ఏనా భయం లేదంటే, నాకేం భయం. అరే ఒక్కదానివి కదా విమానం ఎక్కి, ఆ దేశంలో ఎవరున్నారు, తెలిసిన వాళ్ళు ఉన్నారా తెలియదు, నాకేం భయం లేదు ఫిలిప్. నేను అసలు ఆశ్చర్యపోయా. లోకస్తులే చాలాసార్లు ధైర్యంగా ఉంటున్నారు, కానీ ఈరోజు దేవుని బిడ్డలు భయముతో కుంగిపోతున్నారు. కానీ ప్రభు ఏమన్నాడు? మీ చింత యావత్తు నా మీద వేయడి, నీ భారము యెహోవా మీద మోపము, ఆయనే నిన్ను నేను నీకు తోడై ఉన్నాను గనుక భయపడకము. హల్లెలూయా, హల్లెలూయా. ఈ నెల దేవుడు మనకిస్తున్న వాగ్దానం, నేను నీకు తోడై ఉన్నాను గనుక భయపడకము. దేవుని బిడ్డలు భయపడరు. నీతిమంతులు సింహము వలె, చెప్పండి, నీతిమంతులు సింహము వలె. అహీతోపేలుతో అబ్షాలోముతో అన్న మాట, మీ నాన్న ఎట్లాడో తెలుసా? దావీదు, హూషై అన్న మాటలు అవి. సింహపు గుండె కలిగిన వాడు. దావీదు అంటే ఎవరో తెలుసా? ఒక్కసారి పోయి దావీదు మీద పట్టడానికి, దావీదు మామూలు వ్యక్తి కాదు. గొర్రెల కాపరై ఉండొచ్చు, కానీ దావీదు గుండె ఎలాంటిదో తెలుసా? సింహపు గుండె కలిగిన వాడు. దేనికి భయపడ్డు? రాజ్యానికి భయపడ్డు, కుర్చీకి భయపడ్డు, దేనికి భయపడ్డు? దేవుని బిడ్డలంతా ధైర్యంగా ఉండాలి. ఈ రాత్రి దేవుడు మనకిస్తున్న వాగ్దానం ఈ నెల, నేను నీకు తోడై ఉన్నాను కనుక ఏం చేయొద్దు, భయపడద్దు. ఈ సాగుతోనే కాదు, ఈ రాత్రి దేవుడు మనందరితో భయాన్ని గురించి 5 విషయాలు చూసాం. ఒకటి, కాజెస్ ఆఫ్ ఫియర్, భయానికి కారణాలు ఉన్నాయా? ఏ కారణం చేత ఈరోజు మనిషి ఏం చేస్తున్నాడు? భయపడుతున్నాడు. రెండవది, చేంజెస్ ఆఫ్ ఫియర్, భయం మనిషిలోకి ఒకలాగా ఎంటర్ అయ్యి ఏమైంది చెప్పండి? మలుపులు తిరిగిద్ది, మార్పులు తీసుకొని వస్తుంది. మూడవది, భయములో కొన్ని ఏమొస్తాయి? సవాళ్ళు వస్తాయి. ఎయిదర్ మునిగిపోవటమా, పారిపోవటమా, అట్లా చేస్తుంది భయం. జాగ్రత్త. నాలుగోది, చాయిసెస్ ఆఫ్ ఫియర్, భయములో కొన్ని చాయిసెస్ ఉంటాయి. అదేంటంటే నీ జీవితంలో రకరకాలైన భయాలు కూడా తీసుకెళ్ళి నిన్ను కృంగిపోయేటట్టు చేస్తుంది. ఆఖరిగా భయంలో కలిగే అనర్థాలు చాలా భయంకరమైనవి. వాటన్నిటిలో నుంచి మనల్ని తప్పించడం కొరకై ఈ రాత్రి దేవుడు మనతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, నేను నీకు తోడై ఉన్నాను గనుక భయపడు. ఎందుకు భయపడకూడదో 5 విషయాలు, 5 మాటలు ఇట్లనే చెప్పి ముగించేస్తా. ఈరోజు ఏ భయంతో మీరు వచ్చారో ప్రభు మనతో అంటున్నాడు కదండి, నా మాటలు విని నన్ను పంపిన వాని యందు విశ్వాసం ఉంచిన వాడు బండ మీద ఇల్లు కట్టుకొనిన బుద్ధిమంతుని పోలి. మనం బుద్ధిమంతులం. వాన కురిసెను, వరదలు వచ్చాను, గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టాను, కానీ ఆ ఇల్లు పునాది మీద ఉంది కాబట్టి ఎట్లా ఉంది? గట్టిగా ఉంది. బుద్ధిమంతులుగా మనం జీవించినప్పుడు ఈ లోకంలో ఎన్ని భయాలు వచ్చినా చెప్పండి, భయపడం. పాడతాం మనం కూడా, మేము భయపడము, ఇక మేము భయపడం. ఈ రాత్రి మనం భయపడకుండా ఈ చిన్న జీవితాన్ని ఆశీర్వాదకరంగా జీవించుకోవటానికి ఈ నెల దేవుడు మనకిస్తున్న మాట, నేను నీకు తోడై ఉన్నాను గనుక భయపడు. చూద్దాం 5 మాటలు భయం నుంచి విడుదల కొరకై ప్రభు మనతో చెప్తున్న 5 మాటలు. ఎందుకు మనం భయపడకూడదో 5 మాటలు విందాం. చూడండి, యెషయా గ్రంథం 41 అధ్యాయము 9-10 వచనాలు కలిసి ఉన్నాయి. ఒక్కొక్క మాట రాసి పెట్టుకోండి. మొదటిగా, నేను నీతో చెప్పి ఉన్నాను, నీకు తోడై ఉన్నాను. దేవుని బిడ్డలు ఎందుకు భయపడకూడదో తెలుసా? గాడ్ ఈజ్ విత్ us. దేవుడు మనకు తోడై ఉన్నాడు. మొదటి మాట రాసుకోండి. మొదటి మాట, ద వర్డ్ ఆఫ్ కంఫర్ట్. దేవుడు తోడుగా ఉన్నాడు. అందుకని దేవుడు చెప్తున్నాడు, భయపడద్దు, నేను నీకు తోడై ఉన్నాను. ఇది చెప్పింది సాక్షాత్తు దేవుడే ఆనాడు ఇశ్రాయేలుతో. ఈరోజు నీతో నాతో అంటున్నాడు, భయపడద్దు, నేను నీతో చెప్పి ఉన్నాను, నీకు తోడై ఉన్నాను. మనుషులు మనకు తోడుగా ఉంటామంటారు, కానీ
కొద్ది కాలానికి వాళ్ళు మనకేమైపోతారు? దూరం అయిపోతారు. పెళ్ళై 2 రోజులు అయింది మన నిజామాబాద్ దగ్గర మహబూబ్ నగర్లో. పెళ్లి రోజు వాళ్ళ ఇంటి దగ్గర బ్యాండ్ బజా తీన్మారు కొట్టారు, గంతులేశారు, సంభ్రమ వాయిద్యాలు వాయించారు. 2వ రోజే భర్త ఏమంటే తెలుసా, ఆ ఫ్యాను కరెంటు తగిలి ఫ్యాను పెట్టుకుంటున్నాడు, గాలాడక ఇంటి దగ్గర ఫ్యాన్ పెట్టుకుంటున్నాడు. ఆ ఫ్యాన్ కరెంటు మరి ఎట్లా తగిలిందో ఏమో, షార్ట్ సర్క్యూట్ అయిపోయింది, సెకండ్స్లో చచ్చిపోయాడు. యూ కెన్ ఇమాజిన్ ఆ భార్య పరిస్థితి. మీరు ఆలోచన చేయండి. క్రైస్తవ పెళ్ళి అయితే వాళ్ళు పెళ్లి రోజు అక్కడ ఏం ప్రమాణం చేస్తుంటారు? చర్చిలో ఏం ప్రమాణం చేస్తుంటారు? జీవితాంతం వరకు నేను నీకేమై ఉంటానో, నిన్ను వదిలిపెట్టను, వ్యాధి యందు బాధ యందు మేలుకైనా కీడుకైనా. కానీ 2వ రోజే పేపర్లో రాస్తారు ఆ మాట. నాకు భలే ఆశ్చర్యం. పారాని ఆరక ముందే పెళ్లి సంతోషం ఇంకా ఇంటిలో ముగించక ముందే కళ్ళ ముందు భర్త చచ్చిపోతే ఆ అమ్మాయికి ఎవరు దిక్కు? మనుషులు ఉన్నా లేకపోయినా దేవుని బిడ్డలంగా భయపడకూడదు. ఎందుకో తెలుసా? అవర్ గాడ్ ఈజ్ విత్ అస్. ఆయన పేరే ఇమ్మానుయేలు. హల్లెలూయా. నేను నీతో చెప్పి ఉన్నా, నీకు తోడై ఉన్నాను. ద వర్డ్ ఆఫ్ కంఫర్ట్. మొదటి మాట మనం అర్థం చేసుకోవాల్సింది, భయములో నుంచి బయటికి రావాల్సిన మొదటి మాట ఏందో తెలుసా? దేవుడు మనకేమై ఉన్నాడు? తోడై ఉన్నాడు. బాబా సియోను గీతాల్లో పాట పాడుతుంటే అసలు ఒళ్ళు గగ్గురు పరిచేది నాకు చిన్నప్పుడే. దేవుడు మనకు ఎల్లప్పుడూ తోడుగా ఉన్నాడు, తోడుగా ఉన్నాడు అనండి. ఆ మాట అన్నానండి. పాట పాడకపోతే కనీసం ఆ మాట అండి. దేవుడు మనకు ఎల్లప్పుడూ తోడుగా ఉన్నాడు, తోడుగా ఉన్నాడు. మరలా దేవుడు మనకు ఎల్లప్పుడూ తోడుగా ఉన్నాడు, తోడుగా ఉన్నాడు. ఎంతమంది నమ్ముతున్నారు దేవుడు తోడుగా ఉన్నాడని? నమ్మిన వాళ్ళంతా గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఇట్ట ఎత్తే వాళ్ళు ఇంక ఏం నమ్మినట్టు? బలంగా దేవుడు నాకు తోడై ఉన్నాడనే వాళ్ళంతా గట్టిగా హల్లెలూయా. దేవుడు తోడుకున్నాడు, భయపడకూడదు. ఆయన మనకు తోడుగా ఉండటం కొరకే 2025 సంవత్సరాల క్రితం మన కొరకు మన శరీరాన్ని ధరించి మన కొరకే ఈ లోకానికి వచ్చాడు. అదే కదా మత్తయి సువార్త 1వ అధ్యాయంలో, కన్యక గర్భవతి కుమారుని కనును, ఆయనకు ఇమ్మానుయేలు మాటకు భాషాంతరమున దేవుడు మనకు తోడుగా ఉండటానికి వచ్చాడు. ఎంత గొప్ప దేవుడు! వాట్ ఎ ట్రెమెండస్ లవ్. అర్థం చేసుకోలేమండి, ఆ ప్రేమను అర్థం చేసుకోలేం. తోడుగుంటానికి వచ్చాడు. మనకు ఆయన తోడు అవసరంలా. కాసేపు తోడుగుండమ్మా, అమ్మా వదిన గారు కాసేపు తోడు. ఈ వదిన తోడు ఎంతసేపు? ఈ చుట్టాల తోడు ఎంతసేపు? ఈ బంధువుల తోడు ఎంతసేపు? వాళ్ళు ఎంతసేపు ఉంటారు నీతో? నీకు యుగ సమాప్తి వరకు తోడుగా ఉండే దేవుడు ఉన్నాడు. హల్లెలూయా. ఆయన పేరే ప్రభువైన యేసుక్రీస్తు. ఆయన పేరే ఇమ్మానుయేలు. ఆయన తోడుగా ఉంటున్నాడు కాబట్టి భయపడద్దు. హాస్టల్కి వెళ్ళినా, క్లాసులో కూర్చున్నా, దూరంగా వెళ్ళినా, ఉద్యోగం చేసే చోటైనా దేవుడు మనకేమై ఉన్నాడు? యేసు ప్రభు తోడుగా లేకపోతే అసలు ఏం జరిగేది తెలుసా? 124 కీర్తన చూడండి అమ్మ. ఒక్క మాట అమ్మ, మీరు ఇంటికి పోవాలనుకున్న వాళ్ళు ఎంతమంది చెప్పండి, చదువు హల్లెలూయా చెప్పండి. పాస్టర్ గారు త్వరగా ముగించేయాలన్న వాళ్ళు ఇంట్రెస్ట్గా వింటున్నారా? మీరు వింటానంటేనే చెప్తానమ్మా. మీరు బాగా వినాలి, ఈ మాటలు జుర్రుకోవాలి. ఈ రోజు నుంచి భయం అనే మాట మీ డిక్షనరీలో, మీ లైఫ్లోనే పోవాలి. హల్లెలూయా. 124 కీర్తన మొదటి 2 వచనాలు చదువుతారు భక్తులు. చదవండి అమ్మా. మనుష్యులు మన మీదకి అమ్మా మీరు వినండి. ఎందుకు లేచారా పాస్టర్ గారు అనేది క్వశ్చనే కాదు, లేస్తారంతే.
ఇస్సాకు మీదకి వచ్చారగా, ఫిలిస్తీన్లు వచ్చారా, బావులు మూసేశారా, ఇస్సాకు ఏమైనా చేశాడా? కారణం లేకుండానే మనుషులు మన మీదకి లేస్తారు ఈ రోజుల్లో. ఈ కారణం అని చెప్పలేం. చదవండి 124వ కీర్తన. మనుష్యులు మన మీదకి లేచినప్పుడు అబ్బా అనుగ్రహం కాదు, ఆదర్శం. వారి ఆగ్రహము కొన్నిసార్లు పైకి రావటమే కాదు, ఎలా వస్తారో తెలుసా? పొడి చేస్తారే. ఏమంటారు? పొడి చేస్తా నిన్ను. అయిపోయావురా, ఈరోజు నా చేతులు అయిపోయావురా. వారి ఆగ్రహము మన పైని రగులు కొనినప్పుడు తోడయుండని ఎడల ఏం జరిగేది? దేవుడు కానీ మనకు తోడుగా లేకపోతే వారు అంటే మన మీదకి వచ్చిన వాళ్ళు మనలను ప్రాణముతోనే, కన్ని చెప్పు, ప్రాణముతోనే ఏం రాశాడు అక్కడ? బైబిల్ తెచ్చుకోవాలి. మింగివేసి యుందురు. ఏముంది అక్కడ? జంతువుల్లో 2 రకాలు ఉన్నాయి. చంపి తినే జంతువులు ఉన్నాయి. రెండోది మింగివేసే జంతువులు ఉన్నాయి. అమ్మా, తినటం వేరు. అబ్బా తెలుగే చెప్పండి. తినటం వేరు, రెండోది మింగటం వేరు. నాకు బాగా ఆకలి అయితే మింగేస్తా, ఇంక నేను తిన్నాం. ఆకలి అయింది అంటే అన్నం ఇట్ట పట్టుకుంటా గబగబా నిల్చోనైనా మింగేస్తా. సింహం ఏం చేస్తుందో తెలుసా? లైన్ ఈటింగ్ అంటారు దాన్ని. అందరూ ఇంగ్లీష్లో భలే మాట, అది మంచి ఫ్రేజ్ అది. సింహం జింకను కానీ లేడి పిల్లను కానీ ఏదైనా ఆవును కానీ దూడను కానీ వేటాడి చంపింది అనుకో అరుణమ్మ, ముందు పోయి గబా గబా తలకాడి నుంచి తోకదాకా తిందో. మెయిన్ భాగాలే గుండె, కాళ్ళు, తొడ ఒక భాగం అక్కడక్కడ తినేస్తే ఆ జంతువు వాడు పడేసి ఉంటుంది అడవిలో. అప్పుడు వెంటనే చూసిన వాళ్ళంతా ఏమంటారు తెలుసా? సింహం ఈ జంతువుని ఏం చేసింది? తిని వెళ్ళింది అంటారు. కొండ సిలువలు, బల్లులు, ఈ రకానికి సంబంధించిన జంతువులు ఏం చేస్తాయి తెలుసా? మీరు ఎప్పుడైనా చూసారా? కొండ సిలువ రైతులంతా పొలానికి పోతుంటే ఏం చేసిందంట? ఒక జింకని మింగేసి రోడ్డు మీద మెత్తగా పడుకుంటే రైతులందరూ దాన్ని బట్టి ఏం చేశారు? చంపేశారండి అని వార్తల్లో పెడతారు. దాన్ని పెద్ద యూట్యూబ్లో పెడతారు. ఎందుకంటే ఇది మింగేసి ఇక తర్వాత ఏం చేయలేదు? నడవలేదు. తినటం వేరు. ఇప్పుడు చెప్పండి, ఏం రాశాడు కీర్తనకారుడు? మనుష్యులు మన మీదకి లేచినప్పుడు యెహోవా మనకు తోడై ఉండని ఎడల వారు మన ప్రాణములతోనే మనల్ని ఏం చేస్తారు? ఇప్పుడు చెప్పండి, వాళ్ళు మింగేసే వాళ్ళ, తినేసే వాళ్ళ? మింగేసేవాళ్ళే. దేవునికి స్తోత్రం. చాలామంది నిన్ను మింగాలనుకున్నారు కానీ నీ పక్షాన ఎవరున్నారు? దేవుడున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. కాంపౌండ్ వాళ్ళు నిన్ను మింగాలనుకున్నారు. ఎప్పుడో మమ్మల్ని మింగాలనుకున్నారు, ప్రాణంతోనే మింగాలనుకున్నారు. కానీ ఎవరున్నారు మన పక్షాన? నేను నీతో చెప్పి ఉన్నాను, నేను నీకేమై ఉన్నానో? తోడై ఉన్నాను. ఆ కారణాన్ని బట్టి వాళ్ళు మనల్ని ఏమీ చేయలేరు. దేవుడు మనకు తోడై ఉన్నారు. ఎంత బలమైన మొదటి మాట రాసుకోండి. ద వర్డ్ ఆఫ్ కంఫర్ట్. నెమ్మది కలిగించే, ఆదరణ కలిగించే మాట. భయపడకూడదు మనం. ఎందుకో తెలుసా? దేవుడు మనకేమై ఉన్నాడు? తోడై. దేవుడు మనకేమై ఉన్నాడు? తోడై. దీన్ని ఏమంటారంటే ద వర్డ్ ఆఫ్ కంఫర్ట్. దేవుడు తోడుగా ఉన్నాడు. మనం ఎక్కడికి వెళ్ళినా, దావీదు ఎక్కడికి పోయినను యెహోవా అతన్ని కాపాడుచుండెను. యోసేపు ఎక్కడికి వెళ్ళినా దేవుడు తోడుగా ఉన్నాడు కాబట్టి వాళ్ళు ఏం చేయలేకపోయారు కదా. పోతీఫర్ అంత నమ్మి ఇల్లు అప్పగించి వెళ్తే పోతీఫర్ భార్య ఏం చేసింది చెప్పండి? అయ్యా,
భలే నమ్మేవే. ఏమి నమ్మేనమ్మా? ఇంటికి తెచ్చి పెట్టేవే. పెట్టాను. వాడే ఈరోజు ఏం చేశాడు తెలుసా? జాకెట్ జించాడయ్యా. ఏమి చెబుదును అయ్యా, అట్ట చేశాడయ్యా, ఇట్ట చేశాడయ్యా. చెప్పగానే పోతిఫర్ ఏం చేసి ఉండొచ్చు? సేవకుడు కదా, బానిస కదా యోసేపు. దేవుడు తోడుగున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు తోడుగా ఉన్నాడు. దేవుడు తన బిడ్డలకు ఎప్పుడు ఏమై ఉన్నాడు? తోడై ఉన్నాడు. భయపడకూడదు. రెండవ మాట రాసుకోండి. 41వ అధ్యాయం యెషయా గ్రంథం 41వ అధ్యాయం. యెషయా గ్రంథం 41వ అధ్యాయం 10వ వచనం, 9-10 వచనాలు కలిసి ఉన్నాయి. నేను నీతో చెప్పి ఉన్నాను, నీకు భయపడకూడదు, ఎందుకంటే దేవుడు మనకు తోడై. రెండో మాట, భయపడకము. ఎవరు ఈ మాట చెప్తుంది? భయపడద్దని ఎవరు చెప్తుంది? భయపడద్దు, నేను నీ దేవుడనై ఉన్నాను. ద వర్డ్ ఆఫ్ కంపానియన్షిప్. చూడండి, భయపడద్దు నువ్వు, ఎందుకంటే నేను నీతో ఉన్నాను, నేను నీ దేవుడను. దేవుడు ఎంత గొప్ప దేవుడు చూడండి. భయపడద్దని ఓరగా చెప్పలే ఈ మాట. నేను నీ దేవుడను, సాక్షాత్తు ఈ సృష్టిని చేసిన దేవుడను, నీ కోసం నా ప్రాణమే పెట్టిన దేవుడు, నేను నీ దేవుడను. ఎందుకు భయపడుతున్నావు? వ్యాపారంలో నష్టం వస్తే భయపడాలా? కుటుంబంలో కష్టాలు వస్తే భయపడాలా? ఎవరైనా నీ మీద పరనింద వేస్తే, నీలో లేని విషయాలు మాట్లాడితే భయపడాలా? భయపడకము, నేను నీ దేవుడను, నేనున్నాను. కొన్నిసార్లు కొంతమంది అంటారు, అక్క ఏంటక్క భయపడద్దు, మేహోనా ఆమె ఉండదు అసలు, ఆ సమయానికి వెళ్ళిపోద్ది. మనుషులు వెళ్ళిపోవచ్చు కానీ చెప్పండి, దేవుడు వదిలిపెట్టడు. హల్లెలూయా, హల్లెలూయా. నిన్ను విడువను. భయపడకమని నేను నీ దేవుడనై ఉన్నాను. భార్యాభర్తలు కొత్త పెళ్ళయిందంట, ఇద్దరు కలిసి అరణ్యంలో అంట ఇల్లు నడుచుకుంటూ వెళ్తున్నారంట. పెళ్ళై 4వ రోజే. భార్యకి ఆ ప్రాంతం కొత్త. భర్త చెబుతున్నాడు, భయపడద్దు, ఎలుగుబంట్లు వస్తాయి, అవసరమైతే సింహాలు రావచ్చు, భయపడద్దు. ఇదిగో గ్రీకు వీరుడు ఉన్నాడు కదా, 6 ప్యాక్ ఉంది కదా, భయపడద్దు, మేహోనా. ఈ భార్య బలంగా నమ్మి గట్టిగా చేయి అండి, అరణ్యంలో దాకా గట్టిగా పట్టుకో నీకెందుకు, నేనున్నా, పట్టుకో. ఇద్దరు వెళ్తున్నారంట, ఎలుగుబంటి రాని ఎదురొచ్చిందండి. వీడు ఇప్పుడు దాకా మాటలు చెప్పినాడు, ఏం చేస్తా గబక్కని సెట్ ఎక్కాడంట. ఏమనుకోద్దు ప్లీజ్, నువ్వేమైపోతావో నాకు తెలియదు. అదేందండి అన్ని మాటలు చెప్పావు కదండి, దగ్గరికి వస్తుందంట. ఈ అమ్మాయి తెలివైన అమ్మాయి కాబట్టి అట్లానే పడుకుందంట. ఎలుగుబంట్లో శవాలు తినవంట. అయితే ఆ ఎలుగుబంటి దగ్గరికి వచ్చి ఆ వాసన చూస్తే, చెవిలో ఇట్లా వాసన చూస్తుంటే వీడు పైన ఎక్కినోడు ఆ భార్యకు ఎలుగుబంటి ఏదో చెప్పిందని ఏం చేసేది తెలుసా? ఆ ఎలుగుబంటి ఆ అమ్మాయిని ఏం చేయకుండా వెళ్ళిపోయింది. దేవుని కృపలన ఆ అమ్మాయి అట్ట లేచింది. చూడు వీడు ఎంత కీడు చేతాడు, వీడిని చేసుకున్నాను అని అనుకుండే లోపు వీడు గబక్కన కిందకి దిగి ఏమన్నాడు తెలుసా? అమ్మ సారీ అమ్మ అని చెప్పాలి కదా. వాస్తవంగా ఏం చెప్పాడు తెలుసా? ఆ ఎలుగుబంటి నీ చెవిలో ఏం చెప్పింది అది చెప్పు నాకు అన్నాడు. ఈ అమ్మాయి అనేదంట, నీలాంటి అతింగ ప్రసంగం మాట్లాడే వాళ్ళు మాత్రం ఎప్పుడు నమ్మద్దని చెప్పింది. మనుషులు మనతో ఉంటానంటారు కానీ మన అవసరతలో ఎవ్వరు మనతో ఉండరు, మన కష్టాల్లో ఎవ్వరు మనతో ఉండరు. దేవుడు అంటున్నాడు, భయపడకమో, నేను నీ దేవుడనై ఉన్నాను. దేవుడు వదిలిపెట్టడండి. రెండవ మాట ద వర్డ్ ఆఫ్ కంపానియన్షిప్. మొదటి మాట ద వర్డ్ ఆఫ్ కంఫర్ట్, ఆదరణ, నేను నీకు తోడై ఉన్నాను. రెండో మాట భయపడకమో, నేను నీ దేవుడనై ఉన్నాను. మూడో మాట దిగులు పడకమో. చెప్పండి ఆ మాట, దిగులు పడకమో. దిగులు ఎవరికి లేదండి ఈ రోజుల్లో? చెప్పండి, దిగులు లేని వాళ్ళు 2 చేతులు ఎత్తండి. ఎంత దిగులో. పప్పు తిన్నా దిగులే ఆదివారం. అరే ఆదివారం పప్పు ఏందిరా బాబు. సాంబార్ తిన్నా దిగులే.
ఎంత దిగులో మనిషికి ఈ రోజులో, దిగులు, చింత. ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన దిగులు. పాట పాడితే దిగులు, పాట పాడకపోతే ఒక దిగులు. మేము పాడేటప్పుడు యూట్యూబ్ రాలేదండి, చూసారా? ఎంత దిగులో, దిగులు దిగులు దిగులు. మనిషికి ఈ రోజుల్లో ఎంత దిగులో. ప్రభు అంటున్నాడు, దిగులు పడకమో. మనకు దిగులుందని దేవునికి తెలిసే దేవుడు అంటున్నాడు, నేను నిన్ను బలపరుస్తాను. ఐ విల్ స్ట్రెంగ్థెన్ యూ. వర్డ్ ఆఫ్ కాన్ఫిడెన్స్. దేవుడు మనల్ని బలపరిచాడు కదండి. కొన్నిసార్లు మన దిగులు మనల్ని ఏం చేసేదో తెలుసా? రాత్రి అంతా దిగులు, రాత్రి అంతా చింత. ఈ చింత మనల్ని ఆఖరికి చితి దగ్గరికి తీసుకెళ్లేదే. కానీ దేవుడు మనల్ని బలపరుస్తాడు ఆ సమయంలో. కొన్ని సాక్ష్యాలు చెప్తుంటారు. రాత్రి క్లిష్టమైన పరిస్థితుల్లో మేము నడిచాం. పోయిన వారం, పోయిన సమయం, పోయిన నెల, పోయిన సంవత్సరం భయంకరమైన దిగులుతో నడుస్తున్నాం. మా దేవుడు మమ్మల్ని బలపరిచాడు. హల్లెలూయా. దేవుడు మనల్ని ఏం చేస్తున్నాడు? దిగుల్లో ఉన్న వాళ్ళని దిగులు పెట్టేవాడు కాదు ఆయన. మనుషులు ఎవరైనా దిగులుతో కూర్చుంటే కొంతమంది వస్తారు దగ్గరికి, వదినా గట్లొచ్చిందా, మొన్నే ఆమె చచ్చిపోయింది తెలుసా, ఇట్టాటి గడ్డేనంట. మరి ఈ గడ్డలు ఏమోనమ్మ తల్లి, చూసుకో నువ్వు కూడా. ఆ మొదలుకే దిగులుతో ఉంటే ఏం చేస్తుంది చెప్పండి? ఏం చెప్పాలి? ధైర్యం. దేవుని బిడ్డలు ఏం చెప్పాలి? అదేం చేస్తుంది నిన్ను? యేసయ్య ఈ రాత్రే ఆ గడ్డను చూడు మాయం చేస్తాడు. ఆయనకు అసాధ్యమైంది ఏముంది? ఎర్ర సముద్రము నీ ఆజ్ఞ మేరకు రహదారిగా, ఎర్ర సముద్రము రహదారిగా మారగా, నీ క్షేమముగా ఆ జలములలోనే శత్రు సైన్యము. హల్లెలూయా. దిగులు పడే వాళ్ళని ప్రభు ఏం చేస్తాడో తెలుస్తా? బలపరుస్తాడు. యేసు ప్రభు పునరుద్ధానం దగ్గర మరియ ఏడుస్తా కూర్చుంది కదండి. తెల్లవారక ముందే వచ్చింది, చీకటితో వచ్చింది. యేసయ్యకు ఆ రోజు ఏం పుయ్యాలని వచ్చింది? సుగంధ ద్రవ్యాలు పుయ్యాలని వచ్చింది. ఆ రోజుల్లో సుగంధ ద్రవ్యాలు పూస్తారు. సుగంధ ద్రవ్యాలు తీసుకొని వచ్చింది. ఈలోపు సమాధి ఏమైంది? ఖాళీ అయిపోయింది. యేసు ప్రభు లేడు సమాధిలో. కూర్చొని సమాధి దగ్గర కూర్చొని ఏం చేస్తుంది? ఏడుస్తూ ఉంది. యేసు ప్రభు అడిగాడు, అమ్మా ఎందుకు ఏడుస్తున్నావు? కొన్నిసార్లు మనం ఏడ్చేదానికి అర్థం కూడా ఉండదు. దిగులు సమాధి దగ్గర కూర్చొని దిగులు పడుతుంది. ఎందుకు ఏడుస్తున్నావు? వై ఆర్ యు క్రయింగ్ ఉమెన్? ఎందుకు ఏడుస్తున్నావు? మరియా, నా ప్రభువుని ఎవరు ఎత్తుకొని పోయారయ్యా. పిచ్చిదానా, ఆయన ముందే చెప్పాడు కదా, లేచినాడురా సమాధి గెలిచినాడురా యేసు, లేచినాడురా సమాధి. చెప్పాడు యేసయ్య. నేను మూడో దినాన్ని ఏం చేస్తాను? గీతం జయ జయ గీతం చేయి పట్టి పాడేదము. యేసురాజు లేచెను, జయమర్పటించెదము. యేసురాజు లేచెను, జయమర్పటించెదము. చూడు సమాధిని మూసి తరలింపబడెను, అందు వేసిన ముద్ర కావలి నిల్చెను దైవ సుతునియందు. గీత హల్లెలూయా. ఎంత ఏడుస్తుందో, దిగులు పడతాను. ప్రభు వచ్చానండి, బలపరుస్తాను. ఈ రాత్రి ఏదైనా దిగులుతో వచ్చావా? డిఎస్సి ఏమైద్దో, ఉద్యోగం వస్తుందా రాదా, భవిష్యత్తు ఏమైద్దో, అప్పు కడతానో లేదో, ఏమి దిగులు పడద్దు. ప్రభు చెప్పాడు, నేను నిన్ను బలపరుస్తాను. ద వర్డ్ ఆఫ్ కాన్ఫిడెన్స్. 3 మాటలు విన్నాం.
నేను నీకు తోడై ఉన్నాను, ద వర్డ్ ఆఫ్ కంఫర్ట్. భయపడకము, నేను నీ దేవుడనై ఉన్నాను, ద వర్డ్ ఆఫ్ కంపానియన్షిప్. మూడో మాట, దిగులు పడకము, నేను నిన్నేం చేస్తానో బలపరుస్తాను, ద వర్డ్ ఆఫ్ కాన్ఫిడెన్స్. నాలుగో మాట చూడండి, నాలుగో మాట యెషయా గ్రంథం 41 నీకు సహాయము చేయువాడను నేనే. ఈ మాట కానీ మన దగ్గరికి ఇంటికి వచ్చి నరేంద్ర మోడీ గారు కానీ చెబితే, అబ్బా ఆయన చేసినా చేయకపోయినా తర్వాత రోజు నుంచి మనం ఇక నాకు దిగులు లేదండి. ఎందుకు చెప్పండి, ఎందుకు అరుణ, ఎందుకు? నిన్న ప్రధానమంత్రి మా ఇంటికి వచ్చి ఏం చెప్పాడు? ఖచ్చితంగా ఐ విల్ హెల్ప్ యూ, సహాయం చేస్తానన్నాడండి. సహాయం చేస్తానన్నాడు. ఇంకా నాకు దిగులేదండి, మా పిల్లల విషయం దిగులేదు. ఆ పిల్లకి పెళ్ళి చూడండి ఎట్ట చేస్తాడు, మంచి 3 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాను చేస్తాడు. ప్రధానమంత్రి అండి ఆ మాట చెప్పి కదా. నాకు దిగులేదండి, నాకు ఇక సహాయం ఉంది. కానీ వాళ్ళ తర్వాత కనపడరు. రాజకీయ నాయకుల తర్వాత కనపడతారా? ఎలక్షన్ అప్పుడు ఎన్నెన్నో ఏం చేస్తుంటారు, వాగ్దానాలు చేస్తారు, తర్వాత కనబడను కూడా కనపడరు. మళ్ళీ 5 సంవత్సరాలకు వచ్చి వందనాలమ్మా మా పార్టీకి, తర్వాత కనబడరు వాళ్ళు. కానీ వాళ్ళు మాటలు చెబితే మాత్రం మనుషులు ఏం చేస్తారు, వామ్మో ఇక నాకు దిగులే లేదు. అయ్యగారు వచ్చాడు, ఏం చెప్పాడు, నీకు నేనున్నా, సహాయం చేస్తాను. మనుషులు చేస్తారండి. ప్రభు సాక్షాత్తు దేవుడు అంటున్నాడు, నీకు సహాయము చేయవాడని. ద వర్డ్ ఆఫ్ కరేజ్, మనకు ధైర్యం కలిగించే మాట ఇది. నీకు సహాయము చేయవాడని నేనే. దావీదు అంటాడు, కొండల తట్టు నా కన్నులు ఎత్తుచున్నాను, నాకు సహాయం ఎక్కడి నుండి వచ్చును? దావీదు రాజే అన్నాడండి ఈ మాట, యెహోవా వలననే. అబ్బబ్బబ్బా, యేసుప్రభు ఎవరు తెలుసా? ఆపత్కాలములో ఆయన నమ్ముకొనదగిన, ఎంతైనా నమ్మచ్చండి యేసయ్యను. ఈ పరిస్థితుల్లో నాకు నువ్వు సహాయం చేస్తావయ్యా, నువ్వు నమ్మితే చాలు, ఆకాశపు వాకిన్లు విప్పుతాడు ఆయన నీ కోసం. ఎందుకో తెలుసా? ఆయన మాట ఇచ్చాడు, నీకు సహాయము చేయవాడను, భయపడబాకండి. ద వర్డ్ ఆఫ్ కరేజ్, వర్డ్ ఆఫ్ కరేజ్. దేవుడు సహాయం. ఒక మాట చదువుదాం, రాజుల 2వ గ్రంథం 6వ అధ్యాయము 27వ వచనం చదవండి అమ్మా. ఈ మాట మీరు గుర్తుపెట్టుకోవాలి కూడా. రాజుల 2వ గ్రంథం 6వ అధ్యాయం 27వ వచనం. యెహోవా, ఆ మాట బాగా చదవండి అమ్మా తల్లులారా, అందరు చదవండి అమ్మా. రాజుల 2వ గ్రంథం 6వ అధ్యాయం 27వ వచనం చదవండి అమ్మా. చప్పట్లు కొట్టండి గట్టిగా గట్టిగా. ఎందుకు కొట్టారు? మీరు కొట్టమన్నారుగా, అదేగా మీరు చెప్పే సమాధానం. ఆ మాట నేను రాత్రి ఈ మాట చదివి ఒళ్ళు గగ్గురు పడిచింది. నాకు గంట సేపు నిద్రపోలేను. నేను తన్మయం చెందా, నేను పరవశించిపోయా దేవుని సన్నిధిలో. ఎంత బలమైన మాట తెలుసా? యెహోవా నీకు సహాయము చేయనది, నేనెక్కడి నుండి నీకు సహాయం చేయదును. దేవుడు సహాయం చేయకపోతే నువ్వు ఎక్కడికి పోయినా నీకేం రాదు, రాదంతే. వస్తుందా అరుణ? రాదు, అసలు నమ్మబాకెవరిని. దేవుడు సహాయం చేయనది, నువ్వు ఎంత జాబుకి వెళ్ళు, నువ్వు ఎక్కడికి వెళ్ళు, సహాయం రాదు. ఆయన చేయాలి మనకంతే, చేస్తాడు ఆయన. భయపడబాకండి, ఎందుకంటే ఆయన మాట ఇచ్చాడుగా, నీకు సహాయము చేయువాడను. భయపడబాకండి. మీకు ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా ఈరోజే మీకు సహాయం దొరుకునుగాక, ఈరోజే మీకు సహాయం దొరుకునుగాక. ఆవలిస్తున్నారు అప్పుడే 9:30కే, ఇంటికి పోయి 12 దాకా పిచ్చి గీతలు గీసినట్టు అంటుంటారు సెల్లుతో. ఇక్కడ మాత్రం మందిరంలో 9:30.
ముగిచ్చేస్తున్నాలే, మీ బాధలు కూడా తెలుసు నాకు. ఆఖరి మాట, 4 మాటలు చూసాం. నేను నీకు తోడై, నేను ఎందుకు భయపడకూడదు? 1, దేవుడు తోడై ఉన్నాడు. 2వది, నేను నీ భయపడకు, నేను నీ దేవుడినై ఉన్నాను. 3వది, దిగులు పడకు, నేను నిన్ను బలపరుస్తా. 4వది, ఆఖరి మాట చూడండి, యెషయా గ్రంథం 41వ అధ్యాయం 10వ వచనం. నీతి అను నా దక్షిణాస్తంతో, ద వర్డ్ ఆఫ్ కన్సోలేషన్, నిన్ను ఆదుకుంటాను. దేవుడు అంటున్నాడు, ఏమంటున్నాడు? నిన్ను ఆదుకుంటాను, ఆదుకుంటాను. మనుషులేమో మనల్ని ఆడుకుంటారు. సమయం దొరికితే మనల్ని చూసి ఏం చేస్తారు? ఆడుకుంటారు. ఒక అమ్మాయి ఒక అబ్బాయితో ఫ్రెండ్షిప్ చేసిందంట. ఈ మధ్య విచిత్రమైన విషయం ఏం తెలుసా? అసలు ఎటుపోయిందో జీవితాలు. ఇదివరకు లేడీస్ హాస్టల్స్ ఆపోజిట్ జెంట్స్ హాస్టల్స్ ఉండే, బాయ్స్ హాస్టల్స్ గర్ల్స్ హాస్టల్స్ ఉండే. ఇప్పుడు సో కాల్డ్ సిటీస్లో బాయ్స్ గర్ల్స్ కలిసి ఉండొచ్చు, కో ఎడ్యుకేషన్ వల్ల. అలాగే ఈ హాస్టల్లో కూడా ఉండొచ్చు. అరే, పెళ్ళి కాకుండా ఏంటి భయంకరం, బయట రంగం భయంకరంగా ఉంది. బాయ్స్ గర్ల్స్ కలిసి ఉంటేవేంటి, ఏంటి మారిపోయింది. వాడు 2 రోజులు చదువుతాడు, నీకు నేనున్నా, ఏం పర్లే. ఈ అమ్మాయి అనుకుండిద్ది, మా అమ్మ మా నాన్నకంటే బాగా ప్రేమిస్తాడు ఈ అబ్బాయి, బాగా. అబ్బో ఎట్ట చూసుకుంటాడు, అబ్బో ఇవన్నీ పిచ్చి మాటలు కదా, బాగా చూసుకుంటాడంట అని లొంగిపోతారు. జీవితాలు పాడు చేసుకున్న తర్వాత వాడు ఏం చేస్తాడు తెలుసా? సెల్ ఫోన్లో చిత్రీకరిస్తాడు. అప్పటి నుంచి నేను నిన్ను ఆదుకుంటాను తెలుసా, పెళ్ళైన తర్వాత వదిలిపెడతాను అనుకున్నావా? అస్సలు నా ప్రేమ దేవదాసు కంటే ఎక్కువ ప్రేమ నాది, నువ్వేం భయపడబా. వాడు ఆదుకోవటానికి బదులుగా తర్వాత రోజు నుంచి నిన్నేం చేస్తాడు? ఆడుకుంటాడు. మనుషులు భయంకరం, యవనస్తులు లొంగిపోతున్నారు. మన దేవుడు ఎవరో తెలుసా? నీతి అను నా దక్షిణాస్తంతో నిన్నేం చేస్తానో ఆదుకుంటాను. హల్లెలూయా. ద వర్డ్ ఆఫ్ కన్సలేషన్, మనల్ని ఆదుకునే దేవుడు. ఆ పక్కన పేజీ చూడండి, 42వ అధ్యాయం 1వ వచనంలో ఏమన్నాడు? యెషయా గ్రంథం 42, ఇదిగో నేను ఆదుకొను నా సేవకుడు. హల్లెలూయా. మనం ఆరాధించే దేవుడు మనల్ని ఏం చేసే దేవుడు? కష్టంలో బాధలో ఉన్నప్పుడు దగ్గరకు వచ్చి ఆదుకునేవాడు. మనుష్యులు ఎవ్వరు మనల్ని ఆదుకోకపోయినా మనం ఆరాధించే యేసయ్య, మన కొరకు ప్రాణం పెట్టిన యేసయ్య మనల్ని ఏం చేసేవాడు చెప్పండి? ఆదుకునేది. ఈ 5 కారణాలను బట్టి దేవుని బిడ్డలంగా మనం భయపడకూడదు. ఎందుకు చెప్పండి? మొదటి మాట, నేను నీకు తోడై ఉన్నాను. ద వర్డ్ ఆఫ్ కంఫర్ట్, దేవుడు మనకు తోడుగా ఉన్నాడు కాబట్టి భయపడకూడదు. రెండవది, భయపడకమో, నేను నీ దేవుడనై ఉన్నాను, నేను నీ దేవుడను. ద వర్డ్ ఆఫ్ కంపానియన్షిప్, ఆయన వదిలిపెట్టాడు, అంతము వరకు వదిలిపెట్టాడు. వర్డ్ ఆఫ్ కంపానియన్షిప్. మూడవది, దిగులు పడకము, నేను నేనేం చేస్తాను? ద వర్డ్ ఆఫ్ కాన్ఫిడెన్స్, దిగులు పడద్దు, నువ్వు చింతించద్దు, నువ్వు కన్నీరు కార్చద్దు, నేను నిన్ను బలపరుస్తాను. ద వర్డ్ ఆఫ్ కాన్ఫిడెన్స్. నాలుగోది, నీకు సహాయము చేయువాడను నేనే. ద వర్డ్ ఆఫ్ కరేజ్, యెహోవా సహాయము చేయనది నీకు ఎక్కడి నుండి ఏమి రాదు? సహాయం రాదు. అంతే, ఆయన ధైర్యం కలిగించే మాట, సహాయం చేస్తాను. నాలుగోది, ఐదోది, నిన్ను నేను ఆదుకుంటాడు. ద వర్డ్ ఆఫ్ కన్సోలేషన్, నెమ్మది కలిగించే మాట. ఈ మాటలు దేవుడు మనకిచ్చాడు కాబట్టి మనం భయపడకూడదు. హల్లెలూయా.
ఈ నెల దేవుడు నేను నీకు తోడై ఉన్నాను గనుక, చెప్పండి ఆ వాగ్దానం గట్టిగా, నేను నీకు తోడై ఉన్నాను గనుక భయపడకు. హల్లెలూయా, హల్లెలూయా. అందరం అలాగే లేచి నిలబడదాం. 5 మాటలు మనసులో పెట్టుకొని, కష్టములో నష్టములో నా తోడు ఉన్నావు, వేదనలో ఆ వేదనలో నా చెంత నిలిచావు, కష్టములో నష్టములో నా తోడు ఉన్నావు, వేదనలో ఆ వేదనలో నా చెంత నిలిచావు, అడిగిన వారికి ఇచ్చేవాడవు, గట్టిగా, అడిగిన వారికి ఇచ్చేవాడు, వెదకిన వారికి దొరికేవాడు, కట్టిన వారికి తలుపులు తెరిచే దేవుడవు, కట్టిన వారికి తలుపులు తెరిచే దేవుడవు. దేవా దేవా నీకే స్తోత్రం, దేవా దేవా నీకే స్తోత్రం, దేవా దేవా నీకే స్తోత్రం, దేవా దేవా నీకే స్తోత్రం. నా తోడు ఉన్నయ్యా, భయమేల నా యేసయ్యా, నీవు నాలోనే ఉన్నావయ్యా, దిగులేల నా యేసయ్యా, నాకు భయమేలా, నాకు దిగులేలా, నాకు చింతేలా, నాకు భీతియేలా, నాకు భయమేలా, నాకు దిగులేలా, నాకు చింతేలా, నాకు భీతియేలా, నువ్వు నా తోడు ఉన్నావయ్యా, వ్యాధులలో బాధలలో ఊరటనిచ్చావు, రక్షణలో సంరక్షకుడై ధైర్యం పంచావు, వ్యాధులలో బాధలలో ఊరటనిచ్చావు, రక్షణలో సంరక్షకుడై ధైర్యం పంచావు, నేనే సత్యం అన్న దేవా, పాడాలి, నేనే మార్గం అన్న దేవా, నేనే సత్యం అన్న దేవా, నేనే మార్గం అన్న దేవా, నేనే జీవము పలికిన దేవా, నేనే జీవము అని పలికిన దేవా, దేవా దేవా నీకే, గట్టిగా, దేవా దేవా నీకే స్తోత్రం, దేవా దేవా నీకే స్తోత్రం, దేవా దేవా నీకే స్తోత్రం. నా తోడు అయ్యా, నాలోని ఉన్నావయ్యా, నాకు భయమేలా, నాకు దిగులేలా, నాకు చింతేలా, నాకు భీతియేలా, 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 నువ్వు నా తోడు. స్తోత్రం. నేను నీకు తోడై ఉన్నాను కనుక భయపడకము, నేను నీకు తోడై ఉన్నాను, ఈ నెల వాగ్దానం, నేను నీకు తోడై ఉన్నాను కనుక భయపడకము, దేవుడు తోడుగా ఉన్నాడు.
ఆయన నీ దేవుడై ఉన్నాడు. దిగులు పడకము, ఆయన నిన్ను బలపరుస్తున్నాడు. నీకు సహాయం చేయవాడు ఆయనే, నిన్ను ఆదుకునేవాడు ఆయనే. భయపడద్దు, భయపడద్దు. నేను నీకు తోడై ఉన్నాను కనుక భయపడకము. నేను నీకు తోడై ఉన్నాను కనుక భయపడకము. నేను నీకు తోడై ఉన్నాను కనుక భయపడకు. ఈ నెల దేవుడు మనకి ఇచ్చిన వాగ్దానం. నేను నీకు తోడై ఉన్నాను కనుక భయపడకము. నేను నీకు తోడై ఉన్నాను కనుక భయపడకము. నేను నీకు తోడై ఉన్నాను కనుక భయపడకము, భయపడకము, భయపడకము. ప్రార్థన చేసుకుందాం. ఈ నెల దేవుడు మనకిచ్చిన వాగ్దానాన్ని బట్టి ఎక్కడున్న వాళ్ళు అక్కడ మోకరించండి. ఎక్కడున్న వాళ్ళు అక్కడ వాగ్దానం ఇచ్చిన దేవుని వైపు చూద్దాం. మోకరించగలిగిన వారంతా సన్నిధిలో మోకరించండి, చేతులు ఎత్తండి. నేను నీకు తోడై ఉన్నాను, భయపడకము. ఈ నెల దేవుడు నీతో నాతో స్పష్టంగా ఏ పరిస్థితుల్లో నువ్వు వచ్చావో నిన్ను ఎరిగిన దేవుడు, నేను నీకు తోడై ఉన్నాను గనుక భయపడకు. నేను ఇంక భయపడనయ్యా చెప్పగలవా? విశ్వాసంతో చెప్పగలవా? నాకు తోడుగా నువ్వు ఉంటానన్నావు తండ్రి, నీకు స్తోత్రం. రెండవ మాట, భయపడకు, నేను నీ దేవుడును, నేను నిన్ను వదిలిపెడతానా? ఏమాత్రం వదిలిపెట్టను, ఏమాత్రం. ద వర్డ్ ఆఫ్ కంపానియన్షిప్, నేను నీ దేవుడను. దిగులు పడకమో, నేను నిన్ను బలపరుస్తా. ద వర్డ్ ఆఫ్ దిగులు పడకమో, కాన్ఫిడెన్స్, నేను నిన్ను బలపరుస్తా. నీకు సహాయం చేయవాడు నేనే. ద వర్డ్ ఆఫ్ కరేజ్, నీకు సహాయం చేయవాడు నేనే. నిన్ను ఆదుకుంటా. నువ్వెక్కడ కుమిలిపోతున్నా, ఎక్కడ దిగులు పడుతున్నా, కృంగిపోతున్నా, నిన్ను ఆదుకునే దేవుడు. ఆదుకునే దేవుడు మనకుండగా ఎందుకు నువ్వు భయపడుతున్నావు? దేవుడే ఈ మాట ఇచ్చి పంపిస్తున్నాడు. ఈ నెల నీ పిల్లల గురించి, నీ కుటుంబం గురించి, నీ బిడ్డల భవిష్యత్తు గురించి, నీ వ్యాపారం గురించి, నీ పెట్టుబడుల గురించి, నీ సొంత ఇల్లు నిర్మాణం గురించి, నీ భర్త గురించి, నీ కుటుంబం గురించి, నీ పిల్లల గురించి, నీ భార్య గురించి, మీ ఇరుగు పొరుగు వారి గురించి, మీ రక్త సంబంధికుల గురించి, ఎవరైతే ఏ పరిస్థితుల్లో భయపడుతూ వచ్చావో, నేను నీకు తోడై ఉన్నాను గనుక భయపడకు. డు నాట్ బి అఫ్రైడ్, ఐ ఆమ్ విత్ యూ. నేను నీతో ఉన్నాను, భయపడద్దు. నేను నీతో ఉన్నాను, భయపడద్దు, భయపడద్దు. నేను నీకు తోడై ఉన్నాను కనుక భయపడద్దు, భయపడద్దు. మహాపరిశుద్ధుడా, దయగల దేవానికి స్తోత్రాలు. ఈ జూన్ నెల ప్రభా, మా హృదయాలు ఎరిగిన దేవుడవుగా, సూటిగా స్పష్టంగా మా జీవితాలకు సంబంధించి మీరు ఇచ్చిన ఈ వాగ్దానాన్ని బట్టి స్తోత్రాలు. వాగ్దానం ఇచ్చిన దేవుడవు, నెరవేర్చుటలో సమర్థుడవయ్యా. ఎక్కడ మా బిడ్డలు కృంగిపోతున్నారా, ధైర్యపడుతున్నారా? బిడ్డలు ధైర్యపరిచి వెన్ను తట్టి నన్ను, మాతో, మా అందరితో, సిబిసి సంఘంతో, లైవ్లో చూస్తున్న ప్రజలతో, నేను నీకు తోడై ఉన్నాను కనుక భయపడకము అని మమ్మల్ని బలపరిచిన దేవా స్తోత్రాలు. గట్టిగా చప్పట్లు కొడదాం, చప్పట్లు కొడదాం. బలపరిచిన దేవా, మాట ఇచ్చి నెరవేర్చే దేవా, బిడ్డలను జ్ఞాపకం చేసుకున్నామని, ఈ నెలంతా వారు వేసే అడుగులు దీవించమని, తలపెడుతున్న కార్యాలు ఆశీర్వదించమని, పెట్టుబడులు వ్యాపారాలు దీవించమని, ఎవరెవరు ఏ రంగంలో ఉన్నారో ఆ రంగంలో వారికి ప్రసిద్ధి, ప్రవీణత, గంభీరమైన ప్రతిఫలం బిడ్డలకు దయచేయండి. ఈ కార్యాలు జరిగించి మహిమ పొందమని యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. జీవితాంతం